హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మీ ముందుకైతే యాంగిల్ గ్రైండర్ మిషన్ అయితే తీసుకొచ్చాం. చూడండి, కంపెనీ వచ్చేసి ఇంకో. ఇది చాలా రకాలుగా మనకి యూజ్ అవుతుంది. దీని వర్కింగ్ పర్ఫార్మెన్స్ వచ్చేసి చాలా మనకి చాలా అయితే బాగుంటుందన్నమాట. ఇప్పుడు మనం దీన్ని అన్బాక్సింగ్ చేద్దాం. దానికంటే ముందు వీడియోని లైక్ చేయండి. మీరు చేసే ప్రతి లైక్ మరిన్ని వీడియోస్ చేయడానికి మీ నుండి ఎంకరేజింగ్గా ఉంటుంది. దీని గురించి చెప్పాలంటే దీని యొక్క గేర్ వీల్ కానీ ఇంకా బేరింగ్స్ కానీ చాలా స్మూత్గా అయితే ఉంటాయన్నమాట. అలాగే సౌండ్ కూడా చాలా స్మూత్గా అయితే వస్తుంది. నెక్స్ట్ అలాగే మనకి దీని వాట్స్ విషయంకి వస్తే మనకి 900 వాట్స్ అనమాట. 5 ఇంచెస్ బ్లేడ్ వేసి వాల్ కటింగ్ అయితే చేస్తారు. దానికైతే ఈ మిషన్ అయితే ఎటువంటి షేక్ లేకుండా ఇంకా మిషన్ అయితే రన్ అవుతుంది అనమాట. అంటే చాలామంది 4 ఇంచెస్ వేసే మిషన్కి అయితే 5 ఇంచ్ బ్లేడ్ వేసినప్పుడు ఏమవుతుందంటే అక్కడ మిషన్ అయితే చాలా హీట్ అవుతుంది అనమాట. అలాగే బ్లేడ్ కూడా షేక్ అవుతుంది. దీనికి అలా కాకుండా మనకి 4 ఇంచ్ వర్క్ అవుతుంది. అలాగే 5 ఇంచ్ బ్లేడ్ వేసినా మనకి మిషన్ అయితే స్మూత్గా అయితే వర్క్ అవుతుంది. కటింగ్ కూడా చాలా స్మూత్గా అయితే అవుతుంది అనమాట. చూసుకోవచ్చు మనం, ఇది 900 వాట్స్ అనమాట. ఇంకో లోపల ఏముందో ఇప్పుడు చూద్దాం. ఓపెన్ చేసిన వెంటనే మనకి ఒక క్విక్ స్టార్ట్ గైడ్ అయితే ఇక్కడ మనకి ఉంది. మనకి దీని యొక్క మాన్యువల్ అయితే దీంట్లో అయితే ఉంటుంది. దీన్ని చూసుకున్నట్లయితే ఇక్కడ ఇది క్విక్ స్టార్ట్ గైడు. దీని యొక్క పూర్తి డీటెయిల్స్ అయితే దీంట్లో మనకి మెన్షన్ చేసి ఉంటాయి అన్నమాట. నెక్స్ట్ అలాగే మిషన్ చూసుకున్నట్లయితే మనకి ఈ విధంగా అయితే ఉంది. చాలా స్మార్ట్గా అయితే ఉందన్నమాట. ఇక్కడ మనకి పవర్ గార్డు కూడా కొంచెం లెంత్ కూడా ఉంది. ఈ పవర్ గార్డు ఈ విధంగా అయితే ఉందన్నమాట, 2 పిన్. అలాగే మిషన్ మనం చూసినట్లయితే ఈ క్వాలిటీ కూడా చాలా స్మార్ట్గా అయితే ఉందన్నమాట. అలాగే ఫ్లాంజర్ కూడా మనకి మంచిగా ఇచ్చారు ఇక్కడ. దీని యొక్క నేమ్ ప్లేట్ ఇది. నెక్స్ట్ అలాగే ఇక్కడ మనకి ఇది వచ్చేసి బ్యాక్ సైడ్ స్విచ్ అనమాట. ఇది ఫ్రంట్ సైడ్ స్విచ్ అయితే కాదనమాట. ఎందుకంటే మనకి 5 ఇంచెస్ బ్లేడ్ వేసినప్పుడు ఫ్రంట్ సైడ్ స్విచ్ అయితే కొంచెం స్విచ్ ఆఫ్ చేసినప్పుడు అయితే అది బ్లేడ్ అయితే చేతికి టచ్ అయ్యే అవకాశం ఉంది. కాబట్టి మనకి బ్యాక్ సైడ్ స్విచ్ సేఫ్ అనమాట 5 ఇంచెస్ బ్లేడ్ యూజ్ చేసే వాళ్ళకి. నెక్స్ట్ ఇంకా దీని ఫ్లాంజర్ అయితే రిమూవ్ చేద్దాం. మనం ఇక ఫ్లాంజర్కి అయితే 5 ఇంచెస్ బ్లేడ్ ఇంకా 4 ఇంచెస్ బ్లేడ్ అయితే ఇక్కడ వేసుకోవచ్చు. నెక్స్ట్ అలాగే దీనికి ఒక హ్యాండిల్ అయితే ఇచ్చారు ఇక్కడ. అలాగే ఒక లాక్ కూడా దీనికి అయితే ఇచ్చారు. నెక్స్ట్ మనం దీని యొక్క లాక్ బటన్ అయితే వెనకాల ఉంది, చూసుకోవచ్చు. మనం ఈ లాక్ బటన్ యూజ్ చేసి మనం బ్లేడ్ టైట్ చేసుకోవచ్చు, ఇంకా రిమూవ్ చేసుకోవచ్చు అనమాట. ఇది ఒక అలాగే ఒక సేఫ్టీ ఒక గార్డ్ కూడా ఇచ్చారు దీనికి. మనం ఐరన్ కటింగ్ చేసినప్పుడు ఇది యూజ్ అవుతుంది. దీంట్లో మనం 4 ఇంచెస్ వరకు ఈ సేఫ్టీ గార్డ్ని యూజ్ చేయాలి. 5 ఇంచెస్ బ్లేడ్కి అయితే ఇది వర్క్ అవ్వదు. ఇది మనం 5 ఇంచెస్ బ్లేడ్ వేయాలనుకుంటే కనుక దీన్ని అయితే రిమూవ్ చేయాలి. నెక్స్ట్ ఇంకా మనం దీనికి ఒక 5 ఇంచెస్ బ్లేడ్ వేసి ఇప్పుడు మీకు చూపిస్తాను దీని యొక్క పర్ఫార్మెన్స్ ఏ విధంగా ఉందో. చూడొచ్చు, ప్లాంజర్ అయితే ఇక్కడ రిమూవ్ చేస్తున్నాను. మనం వెనకాల లాక్ బటన్ పట్టుకుని జస్ట్ ఇలా తిప్పితే మనకి వస్తాయి అనమాట. లేకపోతే దీనికి ఒక కీ ఉంటుంది, ఆ కీ సహాయంతో దీన్ని రిమూవ్ చేసుకోవచ్చు. మనం 5 ఇంచెస్ బ్లేడ్ యూజ్ చేసినప్పుడు చూడండి, ఇది 5 ఇంచెస్ బ్లేడ్. దీనికి ఒక వాచర్ అనేది ఉంటుంది. దీన్ని ఈ విధంగా పెట్టుకుని మనం బ్లేడ్ అయితే ఈ విధంగా టైట్ చేసుకోవచ్చు. ఇక్కడ దీని యొక్క పర్ఫార్మెన్స్ వచ్చేసి చాలా బాగుందన్నమాట. నేను ఆల్రెడీ ఈ మిషన్ అయితే యూజ్ చేస్తున్నాను. ఇంకో మీకు కనుక ఈ మిషన్ అయితే కావాలంటే ఈ డిస్క్రిప్షన్ కింద లింక్ ఇస్తాను, అక్కడి నుంచి అయితే మీరు ఆన్లైన్లో ఇది తీసుకోవచ్చు. ఈ లింక్ ద్వారా మీకు అయితే తక్కువ ప్రైజ్లో అయితే వస్తుందన్నమాట. చూడండి,
ఇప్పుడైతే దీన్ని ఆన్ చేసి చూద్దాం. చూసారు కదా, ఎటువంటి షేక్ అయితే లేదు.